Hi, love you. Welcome back to RS Academy. This is Ravi. AIMSET సంబంధించి ఫ్రీ ఆన్లైన్ షార్ట్ టర్మ్ కోచింగ్ స్టూడెంట్స్ ఈ 45 డేస్ కోచింగ్ తీసుకోండి 1K బిలో ర్యాంక్ సాధించండి స్టూడెంట్స్. సో మా వీడియోస్ ఎలా ఉన్నాయంటే మీకు ఏదో ఒక మోడల్ చెప్పాలి అనే ఉద్దేశం కాకుండా ప్రీవియస్ ఇయర్ సంబంధించిన క్వశ్చన్స్ టాప్ రిపీటెడ్వి తీసుకుని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాము. సో గత ఎన్నో సంవత్సరాలు కొన్ని టాపిక్స్ అనేవి కంటిన్యూస్గా అడుగుతూ ఉంటాడు, బట్ అవి మీరు గ్రహించరు. ఆ టాపిక్స్ తీసుకుని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాము. ఇది మోస్ట్ పవర్ఫుల్ వీడియో. మీరు ఏ కోచింగ్ సెంటర్కి వెళ్ళినా వెళ్ళకపోయినా, కాలేజ్కి వెళ్ళినా వెళ్ళకపోయినా, మా వీడియోస్ మీ కోచింగ్తో పాటు మీ సెల్ఫ్ ప్రిపరేషన్స్తో పాటు చూడండి. మంచి ర్యాంక్ సాధించాను స్టూడెంట్స్. మీ ఫ్రెండ్స్ కన్నా మీకు మంచి ర్యాంక్ రావాలనుకుంటే 1K బిలో ర్యాంక్ రావాలనుకుంటే అంటే 1000 లోపల ర్యాంక్ మీకు రావాలనుకుంటే ఖచ్చితంగా ఈ వీడియోస్ మిస్ చేయకండి. సో ఇప్పుడు ఈ చాప్టర్ ఏదైతే క్లిక్ చేస్తారో ఆ చాప్టర్ కాకుండా మీకు వేరే చాప్టర్ కావాలంటే కూడా కింద డిస్క్రిప్షన్ లింక్ ఇచ్చాను స్టూడెంట్స్, క్లిక్ చేయండి. మంచి మంచి పవర్ఫుల్ వీడియోస్ మ్యాథ్స్ సంబంధించి, ఫిజిక్స్ సంబంధించి, కెమిస్ట్రీ సంబంధించి ఆర్డర్గా ఈజీ కమ్ హై వెయిటేజ్ చాప్టర్స్ వెళ్తున్నాం. సో మిస్ అయ్యారు అంటే మీరు మంచి ర్యాంక్ మిస్ అయినట్టే. సో క్లిక్ చేయండి, మంచి ర్యాంక్ సాధించండి స్టూడెంట్స్. అదే కాకుండా రిజల్ట్ సంబంధించిన డైరెక్ట్ లింక్ ఇస్తున్నాను స్టూడెంట్స్. ఎంసెట్ కానీ 10th కానీ ఇంటర్మీడియట్ మీకు డైరెక్ట్ రిజల్ట్స్ చూసుకోవాలనుకుంటే మీ రిజల్ట్స్ టైంలో ఆ లింక్ ఇచ్చాను. మాక్ టెస్ట్ స్టేట్ వైడ్గా ఉన్న మాక్ టెస్ట్ ఎగ్జామ్ అంటే ప్రజెంట్ మీకు ఎంత ర్యాంక్ వస్తుంది ఎంసెట్కి వెళ్ళక ముందే చూసుకోవాలి అనుకుంటున్నారా? మాక్ ఎగ్జామ్ ఒక ఎగ్జామ్ ఉంది, అది రాయండి. ప్రజెంట్ మీ స్టేట్ ర్యాంక్ ఎంత ఉందో తెలుసుకోండి. అక్కడి నుంచి మీరు మూవ్ అవ్వండి, మంచి ర్యాంక్ సాధించండి స్టూడెంట్స్. సో మా వీడియోస్ మిస్ అవ్వకండి స్టూడెంట్స్. ఈ 45 డేస్ ఒక యజ్ఞంలా తీసుకోండి, తపస్సులా తీసుకోండి, కష్టపడండి. టైం టేబుల్ కానీ మిగతా వాట్ ఎవర్ వీడియోస్ మా వీడియోస్ ఉన్నాయి చూడండి, ఫాలో చేయండి, మంచి ర్యాంక్ సాధించండి స్టూడెంట్స్. వీళ్ళకి వెళ్దామా? కైనమాటిక్స్ చాప్టర్లో మనం ఫస్ట్ ఫార్ములాస్ చూద్దాం, దాని తర్వాత మనం సమ్స్లోకి వెళ్దాం స్టూడెంట్స్. ఓకే, సో దీంట్లో మెయిన్ ఫార్ములాస్ వచ్చేసి మనకి మోషన్ ఇన్ ఏ స్ట్రెయిట్ లైన్లో మనకి ఈ 3 ఫార్ములాస్ v = u + at, s = ut + half at² అండ్ v² - u² = 2s. ఈ 3 ఫార్ములాస్ చాలా ఇంపార్టెంట్. సో సమ్స్లో మనకి ఎలా కావాలంటే అలా వీటిని మార్చుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మనకి యాక్సిలరేషన్ కావాలి అనుకుందాం, అప్పుడు మనం ఏం చేస్తామంటే చూడండి ఇదే ఫార్ములాని మనం మార్చుకుంటున్నాం. a = v² - u² / 2s అని మార్చుకుంటాం. సో మనకి యాక్సిలరేషన్ కనుక్కోవడం కోసం ఈ ఫార్ములా మనకి హెల్ప్ అవుతుంది. అదే మనకి s = v² - u²/2a. సో ఇలా కూడా మనం మార్చుకోవచ్చు. మనకి ఎలా కావాలంటే అలా అనుకూలంగా వీళ్ళు మార్చుకోవడానికి మనకి ఎంతో హెల్ప్ అవుతాయి ఫార్ములాస్ ఇవి. నెక్స్ట్ వచ్చేసి మనకి చూడండి రిలేటివ్ వెలాసిటీ. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్, దీని బేస్ మీద సమ్ ఉంది స్టూడెంట్స్. ఓకే, అండ్ ప్రొజెక్టైల్ మోషన్ మీద కూడా మనకి సమ్ ఉంది. ఓకే, ఎక్స్ బేస్ మీద, వై బేస్ మీద ఈ ఫార్ములా చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ y = x tan θ - g/2u² cos θ × x², చాలా ఇంపార్టెంట్ ఫార్ములా. టైం బేస్ మీద గమనించండి t = 2u sin θ/g అండ్ r అంటే రేడియస్ బేస్ మీద సో u² sin 2θ/g అండ్ హైట్ బేస్ మీద మనకి ఫార్ములా స్టూడెంట్స్. ఓకే, మోస్ట్ ఇంపార్టెంట్ ఫార్ములాస్. వీటి బేస్ మీద మనకు సమ్స్ వస్తున్నాయి, నేను చూపిస్తాను స్టూడెంట్స్. ఓకే, మీకు ఎక్కడైనా కనిపించినప్పుడు మీకు సమ్స్లోని మనకి ఈ ఫార్ములా వాడుకుని అక్కడ ఏమైతే ఉన్నాయో వాటి వేసుకుంటే ఆటోమేటిక్గా మనకు ఆన్సర్ అయితే వచ్చేస్తుంది. ఓకే, గమనించండి మనం ఎక్స్ బేస్ మీద మనం కాస్ తీసుకుంటాము, వై బేస్ మీద మనం సైన్ తీసుకుంటాము. ఇది మాత్రానికి మోస్ట్ ఇంపార్టెంట్. ఓకే, సో ఇదే కాకుండా ఇక్కడ కొన్ని ఫార్ములాస్ ఉన్నాయి, ఒక లుక్ ఇవ్వండి, ఒక లుక్ ఇచ్చే ఫార్ములాస్ అంతే, జస్ట్ ఒక లుక్ ఇవ్వండి వీటి కోసం. సో మరి ఎక్కువ డీప్గా వద్దు, సంస్థలో మనం వెళ్తున్నప్పుడు అక్కడ ఆల్రెడీ వస్తాయి, ఆటోమేటిక్గా మనం నేర్చుకోవచ్చు స్టూడెంట్స్. ఓకే, సో సంస్థలోకి వెళ్దాము మనం. ఫస్ట్ క్వశ్చన్ చూస్తే ఇది 2023కి వచ్చింది. సో ఏ బాంబ్ ఈజ్ డ్రాప్డ్ ఆన్ ఏ ఎంప్టీ పోస్ట్ ఆన్ ద గ్రౌండ్ బై అన్ ఏరోప్లేన్ ఫ్లయింగ్ హారిజాంటల్లీ with a velocity of 60 km/h at the height of 490 meters. At the time of dropping the bomb, the horizontal distance of the aeroplane from the empty post so that the bomb hits the target area is. So, ఇక్కడ ఏం చెప్తున్నా అంటే
మనకి పైన ఏరోప్లేన్లో నుంచి సో ఒక బాంబు వేశారు. సో వేసినప్పుడు అది టార్గెట్కి కరెక్ట్గా హిట్ అవ్వాలి. ఒక టార్గెట్కి హిట్ అవ్వాలి. ఇక్కడ ఉందనుకుందాం. సో ఇక్కడ హిట్ అవ్వాలి, రైట్. సో హిట్ అవ్వాలి అంటే ఎలా ఉండాలి, ఎంత డిస్టెన్స్లో ఉండాలి, ఎలా ఉండాలి, ఏంటి అనేది అడుగుతున్నాడు. సో చూడండి ఇలాగ మనకి ఏరోప్లేన్ అయితే ఉంది. ఎంత డిస్టెన్స్లో ఉందంట, 490 డిస్టెన్స్లో ఉంది. సో 490 మీటర్స్ డిస్టెన్స్లో ఉంది ఎక్కడికి, గ్రౌండ్కి. ఓకే, సో ఇది వెళ్ళే స్పీడ్ ఎంత అంటే యూ ఈజ్ ఈక్వల్స్ టు, అంటే యూ తీసుకోవాలి ఇనిషియల్గా 60 కిలోమీటర్స్ పర్ అవర్ స్పీడ్లో ఉంది. ఓకే, సో వీడు ఏం అడుగుతున్నా అంటే డిస్టెన్స్ అడుగుతున్నాడు. కరెక్ట్గా హారిజాంటల్ ఇక్కడ ఉంది అనుకుందాం, ఇలా ఉంది అనుకుందాము. సో ఇక్కడ ఉంటే ఇక్కడ నుంచి ఈ టార్గెట్ ఇక్కడ ఉంది. సో వీడు బాంబు వేస్తే ఇలా హిట్ అవ్వాలి టార్గెట్కి. సో ఎంత డిస్టెన్స్ ఉంది అని అడుగుతున్నాడు. ఈ డిస్టెన్స్ కనుక్కోవాలి మనం. ఓకే, సింపుల్గా మీకు ఫార్ములాస్ ఏంటి, ఎందుకు తీసుకుంటున్నాం కూడా నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను స్టూడెంట్స్. ఓకే, సింపుల్ ఫార్ములా ఎస్ ఈజ్ ఈక్వల్స్ టు యూ ఇంటూ టీ తీసుకోండి. ఓకే, సో మనకి యూ ఏంటి అంటే చాలా సింపుల్గా నేను చూపిస్తాను చూడండి స్టూడెంట్స్. ఇక్కడ మనకి ఎంత వచ్చింది, ఇక్కడ 60 కిలోమీటర్స్ పర్ అవర్ వచ్చింది. దీన్ని మనం మీటర్స్ పర్ సెకండ్స్ మార్చుకోవాలి. అంటే ఏం చేసుకోవాలంటే 60 ఇంటూ 5/18 చేసుకోండి సింపుల్గా. ఓకే, అలా చేసుకుంటే మనకి ఏమొస్తుందంటే 60 ఇంటూ 5 చేస్తేనేమో నాకు 300 వచ్చింది స్టూడెంట్స్. 300/18 అంటే 6 టేబుల్ క్యాన్సిలేషన్ చేయండి నాకు. సో 5/3 వస్తుంది, 50/3 వస్తుంది. ఓకే, సిక్స్ టేబుల్ క్యాన్సిల్ చేయండి సింపుల్గా. ఇక్కడ 6 వస్తుంది, 6 టేబుల్ క్యాన్సిల్ చేయండి సింపుల్గా మనకి ఏమొస్తుందంటే 50/3 అయితే వస్తుంది. ఓకే, సో ఇది మీటర్స్ పర్ సెకండ్. సో ఇది మనకి యూ వాల్యూ. ఓకే, యూ వాల్యూ ఏంటి మనకు వచ్చింది, సో సింపుల్గా మనకి 50/3 వచ్చింది. ఓకే, మరి టీ ఎలా కనుక్కోవాలి, సింపుల్గా మనం ఎస్ ఈజ్ ఈక్వల్స్ టు, ఎప్పుడైనా సరే మనం టీ కనుక్కోవాలంటే ఇలాంటి సిచ్యువేషన్స్లో యూ ఇంటూ టీ ప్లస్ హాఫ్ ఏటీ స్క్వేర్ అని వేసుకోండి. మనకి ఎప్పుడైనా సరే వర్టికల్ కాంపౌండ్స్ చూసుకున్నప్పుడు మనకి యూ అనేది 0 ఉంటుంది. వర్టికల్ కాంపౌండ్స్ చూసుకున్నప్పుడు. ఓకే, వర్టికల్ కాంపౌండ్స్ ఆఫ్ మోషన్ ఈజ్ ఈక్వల్స్ టు, అంటే యూ ఈజ్ ఈక్వల్స్ టు 0 కాబట్టి మనకి ఇక్కడ 0 అయిపోతుంది, రైట్. ఎస్ఎల్ని వేసుకోండి ప్లస్ హాఫ్ ఏ అంటే ఏ ఈజ్ ఈక్వల్స్ టు జీ తీసుకోవచ్చు. ఓకే, ఇక్కడ జీ తీసుకోండి, టీ స్క్వేర్. మనకి టీ మాత్రం కావాలి కాబట్టి సింపుల్గా ఈ 2 అవర్స్కి వెళ్ళింది అనుకుందాం. అప్పుడేమొస్తుంది 2s ఈజ్ ఈక్వల్స్ టు g/t స్క్వేర్, t ఈజ్ ఈక్వల్స్ టు √TS/g. ఓకే, సో దీంట్లో మనకి ఎస్ అంటే ఏంటి, సింపుల్ ఇక్కడ చూడండి మనకి 490 మీటర్స్ ఉంది ఈ డిస్టెన్స్ కాబట్టి హైట్ తీసేసుకోండి. ఓకే, సో తీసుకుని మనకి ఏమొస్తుంది, టీ ఈజ్ ఈక్వల్స్ టు √2 ఇంటూ 490. జీ వాల్యూ ఏంటి 9.8, ఇది కామన్ గ్రావిటీ. సో ఈక్వల్స్ టు √. సో 2 ఇంటూ 490 ఎంత అవుతుంది, 980 అవుతుంది. 980 మనకి ఆన్సర్ వస్తుంది. ఈ పాయింట్ పైకి వెళ్ళింది అనుకుందాం 0 అయిపోతుంది, బై 98 వస్తుంది. ఓకే, సో మనకి క్యాన్సిల్ అయిపోయింది అనుకుందాం, మనకి 100 వస్తుంది. అంటే రూట్లోని మనకి టీ ఈజ్ ఈక్వల్స్ టు √100. సో రూట్ తీసేస్తే మనకి 10 సెకండ్స్ అయితే ఆన్సర్ వచ్చింది. టీ వచ్చి 10 సెకండ్స్, అది ఇక్కడ వేసుకోండి. సో నేను 10 సెకండ్స్ ఇక్కడ వేసుకున్నాను స్టూడెంట్స్. ఓకే, ఇలా వేసుకుంటే సో 50 ఇంటూ 10 500, 500/3 మీటర్స్. సో ఇది మన ఆన్సర్. ఓకే, సో ఈ ఆన్సర్ ఎక్కడుందో చూద్దాం ఒకసారి. సో బి ఈజ్ అవర్ ఆన్సర్. సో చాలా ఈజీగా మీకు అర్థమైంది అనుకుంటున్నాను స్టూడెంట్స్. సో ఫస్ట్ మనం ఈ ఫార్ములా తీసుకున్నాము, టీ కోసం కనుక్కోవడం కోసం మనం ఈ ఫార్ములా తీసుకుని సో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి టీ వాల్యూ వచ్చింది. అది తీసుకెళ్ళి దీంట్లో వేసుకుంటే మనకి ఈజీగా ఈ సమ్ అయితే వచ్చింది. నెక్స్ట్ క్వశ్చన్ వెళ్దామా. సెకండ్ క్వశ్చన్ చూస్తే ఇది మే 2023కి వచ్చింది. సో ద యాంగులర్ స్పీడ్ ఆఫ్ పార్టికల్ మూవింగ్ ఇన్ ఏ సర్క్యులర్ పాత్ ఈజ్ డబుల్ అంటున్నాడు. దెన్ ద సెంట్రిపిటల్ యాక్సలరేషన్ ఆఫ్ ద పార్టికల్ ఈజ్, సో సెంట్రిపిటల్ యాక్సలరేషన్ ఆఫ్ ద పార్టికల్ ఈజ్ అడుగుతున్నాడు. ఓకే, సో ఆప్షన్స్ ఏమున్నాయి, ఏ 4 times ద ఇనీషియల్ సెంట్రిపిటల్ యాక్సలరేషన్,
లేకపోతే హాఫా, డబులా, అన్చేంజ్డ్ అని అడుగుతున్నాడు. సో ఇలాంటి సమ్స్కి మనం ఏం చేయాలి? సో సింపుల్గా ఫస్ట్ మనకి ఏమి ఇచ్చాడు, మనకి ఇనిషియల్ యాంగులర్. సో ఇలాంటి సమ్స్కి మనం ఎలా చేయాలంటే సొల్యూషన్. సో ఫస్ట్ యాంగులర్ స్పీడ్ ఆఫ్ పార్టికల్ ఎంత? యాంగులర్ స్పీడ్ ఆఫ్ పార్టికల్ ఎంత తెలియదు కాబట్టి ఒమేగా అనుకుందాం. ఓకే, సో ఒమేగా అనుకున్న తర్వాత ఈక్వేషన్ ఫర్ సెంట్రిపెటల్ యాక్సలరేషన్ ఏంటి అంటే ఏ ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ ఒమేగా ఆర్. ఓకే, ఇది సో ఏంటి ఈక్వేషన్ ఆఫ్ సెంట్రిపెటల్ యాక్సలరేషన్. ఓకే, ఇప్పుడు మనకి న్యూ స్పీడ్ ఏంటంటే చూడండి, ద యాంగులర్ స్పీడ్ ఆఫ్ పార్టికల్ మూవింగ్ ఇన్ ఏ సర్క్యులర్ పాత్ ఈస్ డబుల్ అన్నాడు. కాబట్టి న్యూ స్పీడ్ కోసం నేను ఒమేగా, ఇది న్యూ స్పీడ్ కోసం వేసుకుంటాను, డబుల్ కాబట్టి 2 ఒమేగా. ఓకే, అయితే న్యూ సెంట్రిపెటల్ యాక్సలరేషన్ కనుక్కోవాలి కదా. ద సెంట్రిపెటల్ యాక్సలరేషన్ ఆఫ్ ద పార్టికల్ ఈజ్, సో న్యూ సెంట్రిపెటల్ యాక్సలరేషన్ ఎలాగంటే, సో ఇది మనకి ఈక్వేషన్కి న్యూ కాబట్టి నేను ఇలా పెట్టాను. ఓకే, ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ ఒమేగా స్క్వేర్. ఓకే, ఇది న్యూ సంబంధించింది. సో ఇలాంటి క్వశ్చన్స్కి ఎలా చేయాలి చాలా సింపుల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను స్టూడెంట్స్. సొల్యూషన్ ఫస్ట్ మనకి యాంగులర్ స్పీడ్ ఆఫ్, చూడండి కదా, యాంగులర్ స్పీడ్ ఆఫ్ ద పార్టికల్. సో నార్మల్గా తీసుకుంటే మనం ఒమేగా తీసుకోవాలి. ఓకే, సో నేను ఒమేగా తీసుకున్నాను, రైట్. సో ఇది ఏంటిది, లెట్ యాంగులర్ స్పీడ్ ఆఫ్ పార్టికల్ ఈస్ ఒమేగా అనుకుందాం. ఓకే, యాంగులర్ సో ఇలాంటి సమ్స్ ఎలా చేయాలి చాలా సింపుల్గా మీకు ఎక్స్ప్లెయిన్. సో ఇలాంటి సమ్స్ మనం ఎలా చేయాలి చాలా సింపుల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను స్టూడెంట్స్. సొల్యూషన్, సో ఫస్ట్ మనకి యాంగులర్ స్పీడ్ ఆఫ్ పార్టికల్, సో ఒమేగా తీసుకుందాం. ఏంటి యాంగులర్ స్పీడ్ ఆఫ్ పార్టికల్ ఏంటి, మనం ఒమేగా తీసుకుందాం. ఓకే స్టూడెంట్స్, ఒమేగా తీసుకున్నాను. ఓకే, సో ఈక్వేషన్ ఫర్ సెంట్రిపెటల్ యాక్సలరేషన్ ఫార్ములా ఏంటంటే ఏ ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ ఒమేగా స్క్వేర్ ఆర్. ఇది మనకి ఈక్వేషన్ ఫర్ సెంట్రిపెటల్ యాక్సలరేషన్. ఓకే, సో ఇక్కడ మనకి ఏం చెప్పాడు క్వశ్చన్లో అంటే ద యాక్సలరేషన్ స్పీడ్ ఆఫ్ ఏ పార్టికల్ మూవింగ్ ఇన్ ఏ సర్క్యులర్ పాత్ ఈస్ డబుల్ అని చెప్పాడు. ఓకే, సో ఇదేమో మనకి జనరల్ మన ఫార్ములా, మనకి ఇక్కడ ఇచ్చిన కండిషన్ వైజ్ కానీ ఎలా తీసుకుంటున్నా అంటే ఒమేగా డాష్ ఈజ్ ఈక్వల్స్ టు 2W. ఓకే, ఎందుకు అంటే ఇది ఏంటి ఇచ్చిన కండిషన్తో మనకు వచ్చింది డబుల్ కాబట్టి. ఓకే, మనం ఎక్స్ని తీసుకున్నాం స్పీడ్ని, ఇక్కడ కండిషన్ వైజ్గా ఏం చెప్పాడు డబుల్ చెప్పాడు కాబట్టి 2x తీసుకుంటున్నాం. అదేవిధంగా ఇది కూడా అంతే. ఓకే, సో మన ఫార్ములా వైజ్గా ఏ ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ ఒమేగా స్క్వేర్ ఆర్ కదా. సో ఇచ్చిన కండిషన్ వైజ్గా న్యూ సెంట్రిపెటల్ యాక్సలరేషన్ అంటే ఏంటి ఏ డాష్ సో అంటే ఇచ్చిన కండిషన్ వైజ్గా, లేకపోతే న్యూ సెంట్రిపెటల్ యాక్సలరేషన్గా తీసుకుంటున్నాము మైనస్ ఒమేగా. సో ఇది కూడా కండిషన్, రైట్, స్క్వేర్ ఆర్. ఓకే, సో మనకి ఇక్కడ ఒమేగా ఇక్కడ డాష్ వస్తుంది కదా, అంటే న్యూ కానీ లేకపోతే ఇచ్చిన కండిషన్ వైజ్గా కానీ తీసుకున్నాం కాబట్టి దీని వాల్యూ మనకి ఏమొచ్చింది 2W వచ్చింది. అది వేసుకోండి. సో న్యూ యాక్సలరేషన్ ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ 2W హోల్ స్క్వేర్ ఇంటూ ఆర్ వేసుకున్నాను. ఓకే, సో ఇప్పుడు స్క్వేర్లో మనకి ఏమైపోతుంది అంటే ఇది 4 అయిపోతుంది. సో మైనస్ 4W అంటే ఒమేగా, ఒక ఒమేగా స్క్వేర్ ఇంటూ ఆర్ అలా వచ్చింది. ఓకే, సో ఇలా వచ్చిన తర్వాత మనకి యాజ్ పర్ మామూలుగా ఇక్కడ చూడండి ఏ ఈజ్ ఈక్వల్స్ టు, గమనించారా, ఏ ఈజ్ ఈక్వల్స్ టు ఏంటి మైనస్ ఒమేగా స్క్వేర్ ఇంటూ ఆర్ ఉంది కదా. సో ఆ రిలేషన్ వైజ్గా తీసుకుంటే ఇది ఎలా ఉందంటే న్యూ ఒమేగా స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 4Aలో ఉన్నట్టు, అంతే కదా. ఈ వాల్యూ ఏంటిది, ఇదేంటిది ఏనే కదా, చూడండి ఏ, అదే ఇక్కడ నేను వేసుకున్నాను. ఓకే, సో మనకి 4 టైమ్స్, ఇదేమో చూడండి ఇదేమో న్యూ, ఇదేమో ఇనీషియల్, గమనిస్తున్నా చూడండి, అందుకే 4 టైమ్స్ ద ఇనీషియల్ సెంట్రిపెటల్ యాక్సలరేషన్. ఈ కండిషన్స్ అన్ని ఫస్ట్ కండిషన్స్ ఏమో ఇనీషియల్, సెకండ్ ఏమో
ఇచ్చిన కండిషన్ ఓకే కంపారిజన్ చేస్తే మనకి 4 టైమ్స్ అయితే మనకు వచ్చింది స్టూడెంట్స్. ఓకే ఏ ఈజ్ అవర్ ఆన్సర్. క్వశ్చన్ నీటికి ఎక్స్ప్లెయిన్ చేశాను, ఏ కండిషన్ ఎందుకు తీసుకోవడం చెప్పాను. సో మీకు క్లియర్గా నేను చూపించాను స్టూడెంట్స్. నెక్స్ట్ క్వశ్చన్ వెళ్దాం. సో ఇలాంటి సమ్స్ మనం ఎలా చేయాలి చాలా సింపుల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను స్టూడెంట్స్. సొల్యూషన్. సో ఫస్ట్ మనకి యాంగులర్ స్పీడ్ ఆఫ్ పార్టికల్. సో ఒమేగా తీసుకుందాం. ఏంటి యాంగులర్ స్పీడ్ ఆఫ్ పార్టికల్ ఏంటి మనం ఒమేగా తీసుకుందాం. ఓకే స్టూడెంట్స్ ఒమేగా తీసుకున్నాను. ఓకే సో ఈక్వేషన్ ఫర్ సెంట్రిపిటల్ యాక్సిలరేషన్ ఫార్ములా ఏంటంటే ఏ ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ ఒమేగా స్క్వేర్ ఆర్. ఇది మనకి ఈక్వేషన్ ఫర్ సెంట్రిపిటల్ యాక్సిలరేషన్. ఓకే సో ఇక్కడ మనకి ఏం చెప్పాడు క్వశ్చన్లో అంటే ద యాక్సిలరేషన్ స్పీడ్ ఆఫ్ ఏ పార్టికల్ మూవింగ్ ఇన్ ఎ సర్క్యులర్ పాత్ ఈస్ డబుల్ అని చెప్పాడు. ఓకే సో ఇదేమో మనకి జనరల్ మన ఫార్ములా మనకి ఇక్కడ ఇచ్చిన కండిషన్ వైజ్ కానీ ఎలా తీసుకుంటున్నా అంటే ఒమేగా డాష్ ఈజ్ ఈక్వల్స్ టు 2w. ఓకే ఎందుకు అంటే ఇది ఏంటి ఇచ్చిన కండిషన్తో మనకు వచ్చింది డబుల్ కాబట్టి. ఓకే మనం ఎక్స్ అని తీసుకున్నాం స్పీడ్ని, ఇక్కడ కండిషన్ వైజ్గా ఏం చెప్పాడు డబుల్ చెప్పాడు కాబట్టి 2x తీసుకుంటున్నాం. అదేవిధంగా ఇది కూడా అంతే. ఓకే సో మన ఫార్ములా వైజ్గా ఏ ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ ఒమేగా స్క్వేర్ ఆర్ కదా. సో ఇచ్చిన కండిషన్ వైజ్గా న్యూ సెంట్రిపిటల్ యాక్సిలరేషన్ అంటే ఏంటి ఏ డాష్ సో అంటే ఇచ్చిన కండిషన్ వైజ్గా లేకపోతే న్యూ సెంట్రిపిటల్ యాక్సిలరేషన్గా తీసుకుంటున్నాము మైనస్ ఒమేగా. సో ఇది కూడా కండిషన్ రైట్ స్క్వేర్ ఆర్. ఓకే సో మనకి ఇక్కడ ఒమేగా ఇక్కడ డాష్ వస్తున్నాం కదా అంటే న్యూ కానీ లేకపోతే ఇచ్చిన కండిషన్ వైజ్గా కానీ తీసుకున్నాం కాబట్టి దీని వాల్యూ మనకి ఏమొచ్చింది 2w వచ్చింది. అది వేసుకోండి. సో న్యూ యాక్సిలరేషన్ ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ 2w హోల్ స్క్వేర్ ఇంటూ ఆర్ వేసుకున్నాను. ఓకే సో ఇప్పుడు స్క్వేర్లో మనకి ఏమైపోద్ది అంటే ఇది 4 అయిపోతుంది. సో మైనస్ 4w అంటే ఒమేగా ఒక ఒమేగా స్క్వేర్ ఇంటూ ఆర్ అలా వచ్చింది. ఓకే సో ఇలా వచ్చిన తర్వాత మనకి యాజ్ పర్ మామూలుగా ఇక్కడ చూడండి ఏ ఈజ్ ఈక్వల్స్ టు గమనించారా ఏ ఈజ్ ఈక్వల్స్ టు ఏంటి మైనస్ ఒమేగా స్క్వేర్ ఇంటూ ఆర్ కదా. సో ఆ రిలేషన్ వైజ్గా తీసుకుంటే ఇది ఎలా ఉందంటే న్యూ ఒమేగా స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 4aలో ఉన్నట్టు అంతే కదా. ఈ వాల్యూ ఏంటిది ఇదేంటిది ఏనే కదా చూడండి ఏ అదే ఇక్కడ నేను వేసుకున్నాను. ఓకే సో మనకి 4 టైమ్స్ ఇదేమో చూడండి ఇదేమో న్యూ ఇదేమో ఇనీషియల్ కనిపిస్తుంది చూడండి. అందుకే 4 టైమ్స్ ద ఇనీషియల్ సెంట్రిపిటల్ యాక్సిలరేషన్. ఈ కండిషన్స్ అన్ని ఫస్ట్ కండిషన్స్ ఏమో ఇనీషియల్ సెకండ్ ఏమో ఇచ్చిన కండిషన్. ఓకే కంపారిజన్ చేస్తే మనకి 4 టైమ్స్ అయితే మనకు వచ్చింది స్టూడెంట్స్. ఓకే ఏ ఈజ్ అవర్ ఆన్సర్. క్వశ్చన్ నీటికి ఎక్స్ప్లెయిన్ చేశాను, ఏ కండిషన్ ఎందుకు తీసుకోవడం చెప్పాను. సో మీకు క్లియర్గా నేను చూపించాను స్టూడెంట్స్. నెక్స్ట్ క్వశ్చన్ వెళ్దాం. థర్డ్ క్వశ్చన్ చూస్తే ఇది మే 2023కి వచ్చింది. ద రేషియో ఆఫ్ ద డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ఎ ఫ్రీలీ ఫాలింగ్ బాడీ డ్యూరింగ్ ఫస్ట్ సెకండ్ థర్డ్ సెకండ్స్ ఆఫ్ ఇట్స్ మోషన్ ఈజ్ అని అడుగుతున్నాడు. సో ఇలాంటి వాటికి మనం ఏం చేసుకోవాలంటే డిస్ప్లేస్మెంట్ ఫార్ములా వేసుకోవాలి. సో నాన్ యాక్సిలేటెడ్ మోషన్ వచ్చేసి మనకి s ఈజ్ ఈక్వల్స్ టు ut. ఇందాక నేను ఆల్రెడీ చెప్పాను కదా అది ఫార్ములా. ఇది మనకి ఫస్ట్ సెకండ్ థర్డ్ కాబట్టి ఇలాంటి వాటికి మనం ఇలాంటి ఫార్ములా తీసుకోవాలంటే సింపుల్గా s ఈజ్ ఈక్వల్స్ టు ut ప్లస్ ఆఫ్ at స్క్వేర్ తీసుకోవాలి. అయితే ఇక మనకి బాడీ అనేది ఫ్రీలీ ఫాలింగ్ గమనించండి ఫ్రీలీ ఫాలీ బాడీ కాబట్టి మనకి ఏం కనుక్కోవాలంటే ఫస్ట్ అండ్ సెకండ్ అండ్ థర్డ్ సెకండ్ ఆఫ్ ఇట్స్ మోషన్ కనుక్కోవాలి. ఇనీషియల్గా ది వెలాసిటీ ఎలా ఉంటుందంటే u ఈజ్ ఈక్వల్స్ టు 0 ఇనీషియల్ వెలాసిటీ కాబట్టి u ఉన్న చోట మనం 0 వేసుకోవచ్చు. అండ్ ఫ్రీలీ ఫాలీ బాడీ కాబట్టి a ఈజ్ ఈక్వల్స్ టు g తీసుకోండి. చాలా సింపుల్. అయితే మనం దీనికి ఒక nth ఫార్ములా వేసుకుందాం ఎందుకంటే డిస్టెన్స్ కవర్డ్ ఇన్ nth సెకండ్స్ కాబట్టి. ఎందుకంటే ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫోర్త్ ఎన్నున్నా సరే ఈ ఫార్ములా వాడుకోవచ్చు. దానికోసం nth సెకండ్ sn ఈజ్ ఈక్వల్స్ టు u ప్లస్ ఆఫ్ ఇది మీరు ఖచ్చితంగా మీరు మైండ్లో పెట్టుకుంటే మనకి ఈజీగా గుర్తుంటుంది 1. ఓకే ఇది మనకి అంటే t ప్లేస్ నేను nth సెకండ్స్ వేసుకున్నాను. ఓకే మనకి ఎలా కావాలి ఇనిషియల్గా. సో u ఈక్వల్స్ 0 కదా రైట్ 0 అంటే u మనకి అవసరం లేదు ఇంకా రైట్ మైండ్లో పెట్టుకోండి. ఓకే g/2 ఇదిగోండి g/2
2 వేసుకున్నాను. ఓకే, సో నాకు ఫస్ట్ కావాలనుకో S1 అనుకో, అప్పుడు ఏమొస్తుంది, ఇక్కడ కూడా 1 వస్తుంది. అంటే 2 into 1 ఎంత, 2. అంటే 2 into 1 మైనస్ ఇలా వచ్చింది. 2 minus 1 ఎంత, 1 కదా. 1 into G/2 మనకి G/2 ఇస్ ఆన్సర్. అలానే S2 అంటే n+2 వేసుకోవాలి, G/2. సో n+2 వేసుకున్నాను అనుకో, అప్పుడు ఏమొస్తుంది, 2 into 2 minus n+2 వేసుకున్నాను. 2 2s are 4, 4 minus 1 ఎంత మనకి 3, అంటే 3G/2. నెక్స్ట్ S3, G/2, n ప్లేస్ మనకి 3 వస్తుంది, ఈ బ్రాకెట్లో ఉన్నది nth. ఓకే, ఈజ్ ఈక్వల్స్ టు 2 3s are 6, 6 minus 1 5, అంటే 5G/2. ఓకే, మనకు రేషియోస్ కావాలి అంటే ఈ జీలకి మనకు అవసరం లేదు, అంటే 1/2, 3/2, 5/2. ఆన్సర్ ఎక్కడుంది, సింపుల్ ఆన్సర్ ఎక్కడుంది, 1/2, 3/2, 5/2. అంటే 2 2 2 క్యాన్సిల్, అంటే 1 3 5. ఇది మన ఆన్సర్, అంతే కదా. దీనికి 2 క్యాన్సిల్ అయిపోతుంది, ఇక్కడ 1 మిగిలింది. ఇక్కడ ఏం మిగిలింది, 3 మాత్రమే మిగిలింది, 3 ఇదిగోండి. నెక్స్ట్ ఇక్కడ ఏం మిగిలింది, 5 ఉంది, 5 మిగిలింది. సో ఆన్సర్ ఈజ్ బి. చాలా సింపుల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను స్టూడెంట్స్. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. 4th క్వశ్చన్ చూద్దాం. ఇది May 2023కి వచ్చింది. ఏ బాడీ స్టార్ట్స్ రెస్ట్ విత్ యూనిఫామ్ యాక్సలరేషన్. ఇట్స్ వెలాసిటీ ఆఫ్టర్ nth సెకండ్, ఓకే, ఈజ్ v అంట, అంటే లాస్ట్ సెకండ్ ఈజ్ v. దెన్ ఇట్స్ డిస్ప్లేస్మెంట్ ఇన్ ద లాస్ట్ 2 seconds ఈజ్, లాస్ట్ 2 seconds కావాలి అంట. ఓకే స్టూడెంట్స్, చాలా సింపుల్గా చేసుకోవచ్చు. సో మీకు ఇందాక నేను చెప్పాను, ఏం చెప్పాను, ఇనిషియల్ వెలాసిటీ ఎప్పుడు కూడా 0 ఉంటుంది. సో u ఈజ్ ఈక్వల్స్ టు 0, రైట్. సో లెట్ ద, ఎందుకు రెస్ట్ విత్ యూనిఫామ్ అంటే u ఈజ్ ఈక్వల్స్ టు, అంటే స్టార్టింగ్ అంటే u ఈజ్ ఈక్వల్స్ 0 వేసుకున్నాం. ఓకే, లెట్ ద యాక్సలరేషన్ a, ఓకే, యాక్సలరేషన్ మనకి a ఉంది అనుకుందాం, రైట్, పక్కన పెట్టండి. ఓకే, ఇప్పుడు మనం ఫార్ములా ఏం తీసుకున్నామంటే సింపుల్గా ఒక స్టూడెంట్స్ చూడండి, సొల్యూషన్ ఫస్ట్ ఏం చెప్పారు మీకు, u ఈజ్ ఈక్వల్స్ టు 0, యాక్సలరేషన్ a, రైట్. మనం వేసుకోవాల్సిన ఫార్ములా ఏంటి అంటే v ఈజ్ ఈక్వల్స్ టు u ప్లస్ at, ఇది మన ఫార్ములా. ఓకే, u అనేది 0 కాబట్టి చాలా సింపుల్గా మనకి v ఈజ్ ఈక్వల్స్ టు 0 ప్లస్ a ఏంటి, యాక్సలరేషన్, t ఏంటి చూడండి, nth సెకండ్ కాబట్టి ఓన్లీ మనకి t ప్లస్లో n వస్తుంది. సో మనకి ఇక్కడ నుంచి మనకి ఏమొస్తుంది అంటే చూడండి, a ఈజ్ ఈక్వల్స్ టు v/nగా మనం రాసుకోవచ్చు. గమనించండి, నేను a ఇక్కడే ఉంచుకుంటున్నాను, ఈ n అవతలకు వెళ్తే నాకు v/n వచ్చింది. సో మనకు అలాగా ఏ వాల్యూ అయితే మనకి క్లియర్గా వచ్చేసింది. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడ ఏమడుగుతున్నా అంటే చూడండి, దెన్ ఇట్స్ డిస్ప్లేస్మెంట్ లాస్ట్ 2 seconds, లాస్ట్ 2 seconds కాబట్టి దీన్ని ఎలా ఫార్ములా వేసుకోవచ్చు అంటే s ఈజ్ ఈక్వల్స్ టు vt. ఎందుకు v వేసుకున్నాను అంటే ఇది మనకి ఇనిషియల్ కాదు, మనకి లాస్ట్ నుంచి కావాలి, vt మైనస్ a t²/2. ఓకే, సో ఈ ఫార్ములా మనం వేసుకుంటే సమ్ మనకి ఈజీగా అయిపోతుంది. సో స్టూడెంట్స్, సో వాట్ ఈజ్ t వాల్యూ, లాస్ట్ 2 seconds కాబట్టి 2 కావాలి కాబట్టి v, t ప్లేస్లో నేను 2 వేసుకున్నాను, మైనస్, క్లియర్గా గమనించండి ఏ వాల్యూ ఏంటి, v/n తీసుకున్నా, ఇక్కడ 2 కాబట్టి 2 వెనక్కి వేసుకున్నాం, 2 t² t ప్లేస్లో ఏం వేసుకోవచ్చు మనము, 2² అయితే మనం వేసుకోవచ్చు స్టూడెంట్స్. ఓకే, క్లియర్ చూడండి. ఓకే, సో ఇక మనం ఏం చేసుకుంటున్నామంటే నెక్స్ట్ ఎల్సిఎం చేసుకోండి, 2n ఇంటూ 2v మైనస్, గమనించండి, మైనస్ v ఇంటూ 2 మనకి ఏమొస్తుంది, మనకి 2²v/2n వచ్చింది. ఓకే, ఎల్సిఎం వేసుకున్నాను, ఇది దీనికి వచ్చింది సింపుల్గా, అక్కడ పక్కన ఇక్కడ వేసుకోవచ్చు, గమనించండి. ఓకే, సింపుల్గా మనం ఏం చేసుకోవాలంటే 2 into 2 4 వస్తుంది కాబట్టి 4vn మైనస్ 4v/2n. ఓకే, సో 4v బయట కామన్ తీసుకోండి, కామన్ తీసుకుంటే 4v కామన్ తీసుకుంటే n-1 వచ్చింది /2n వచ్చింది. సో క్యాన్సిల్ చేసుకుంటే మనకి 2 వస్తుంది, అంటే ఆన్సర్ ఈస్ 2v n-1
బై ఎన్ ఈజ్ అవర్ ఫైనల్ ఆన్సర్. సో ఇది ఎక్కడుంది గమనించండి, సింపుల్గా చూడండి, n-1 బై ఎన్ అంటే ఆన్సర్ ఇస్ డీలో మన ఆన్సర్ ఉంది స్టూడెంట్స్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామా. 5th క్వశ్చన్ చూస్తే ఇది మే 2023కి వచ్చింది. ఏ కార్ ఈస్ ట్రావెలింగ్ విత్ ఎ లీనియర్ వెలాసిటీ v on a circular road of a radius r. If its velocity increases at the rate of acceleration a ఇచ్చాడు, a meters per second square ఇచ్చాడు, then the resulted acceleration will be అడుగుతున్నాడు. సో a b c d ఆప్షన్ ఏంటి అని అడుగుతున్నాడు. సో ఇలాంటి వాటికి మనం ఎలాంటి ఫార్ములా వాడాలి చాలా సింపుల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను స్టూడెంట్స్. ఓకే, సొల్యూషన్ ఫస్ట్ మనం చూసుకుంటే మనకి వెలాసిటీ v ఇచ్చాడు అండ్ రేడియస్ ఆర్ ఇచ్చాడు, గమనించండి. ఓకే, నెక్స్ట్ మనకి చూసుకుంటే మనకి రేడియల్ యాక్సలరేషన్ అంటే యాక్సలరేషన్ టాంజెంటల్ ఈజ్ ఈక్వల్స్ టు మనం ఏగా తీసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ మనకి ఎలా ఉందంటే ఇది మనకి ఒక సర్క్యులర్ పాత్లో తిరుగుతుంది, అంటే కార్ ఈజ్ ట్రావెలింగ్ రిలే వెలాసిటీ అనే సర్క్యులర్ రోడ్ ఆఫ్ రేడియస్ ఆర్ కాబట్టి సో మనం ఖచ్చితంగా సెంట్రిపిటల్ ఫార్ములా మనం వాడాలి. ఓకే, సో మనకి ఏ సెంట్రిపిటల్ యాక్సలరేషన్ ఆఫ్ సెంట్రిపిటల్ ఫార్ములా ఏంటి అంటే v²/r ఫార్ములా మనకి. సో ఏ నెట్ ఈజ్ ఈక్వల్స్ టు √over సెంట్రిపిటల్ స్క్వేర్ ఏ సెంట్రిపిటల్ స్క్వేర్ ప్లస్ టాంజెంటల్ ఏటీ స్క్వేర్ మన ఫార్ములా ఇది. ఓకే, సో √over మనకి సెంట్రిపిటల్ ఏముంది v²/r హోల్ స్క్వేర్ ప్లస్ ఏటీ స్క్వేర్ అంటే ఏ టాంజెంటల్ స్క్వేర్ ఏముంది మనకి ఏ వేసుకోవాలి, స్క్వేర్ ఉంది కాబట్టి స్క్వేర్ వచ్చింది. ఓకే, ఏ అనేది పైన కూడా మెన్షన్ చేశారు క్లియర్గా చూడండి. ఓకే, సో మనకి ఏమొస్తుంది సింపుల్, చాలా సింపుల్, √over సో v² అనేది ఎంత మనకి v4/r స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ ఇస్ అవర్ ఆన్సర్. సో ఇది ఎక్కడుంది ఆన్సర్ బిలో ఉంది. సో ఐ హోప్ మీకు క్లియర్గా అర్థమైననుకున్నాను స్టూడెంట్స్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 6th క్వశ్చన్ చూస్తే ఇది మే 2023కి వచ్చింది. ఏ ప్లేయర్ can throw a ball to maximum horizontal distance is 8 meters అంట. సో ఇఫ్ హీ థ్రోస్ ద బాల్ వర్టికల్గా మనం వేసాడు అనుకుందాం, హారిజాంటల్గా అయితే ఎంత అంట 80 మీటర్సే మ్యాక్సిమం. సో వర్టికల్ విత్ సేమ్ వెలాసిటీగా వేస్తే మ్యాక్సిమం హైట్ రీచ్డ్ ఎంత. సో గమనించండి, హారిజాంటల్గా వేస్తేనేమో 80 వచ్చింది, అదే స్పీడ్లో వర్టికల్గా వేస్తే మ్యాక్సిమం హైట్ ఎంత ABCD ఆప్షన్ కనుక్కోమంటున్నాడు. ఓకే, సో మనం ఇలాంటి క్వశ్చన్స్ మనం సాల్వ్ చేయాలంటే ఎలాంటి ఫార్ములా మనం వాడాలి. ఓకే, చాలా సింపుల్ ఫార్ములా మీకు చూపిస్తాను. సొల్యూషన్ సో మనం ఇలాంటివి ఖచ్చితంగా మనం ఎప్పుడైనా సరే మనం కనుక్కోవాలి అంటే v² ఈజ్ ఈక్వల్స్ టు u² - 2as అనేది మన ఫార్ములా, వర్టికల్ మోషన్ ఫార్ములా ఇది. అయితే ఈ డైరెక్షన్లో u అండ్ g అనేది మనకి అపోజిట్లో ఉంటుంది. ఏంటి u అండ్ g అనేది మనకి అపోజిట్లో ఉంటుంది, అంటే ఇక్కడ మనకి v అనేది మనకి 0 అయిపోతుంది. గమనించండి, v అనేది 0 అయిపోతుంది. అయితే మనం ఇక్కడ ఏ బదులు మనం g తీసుకోవచ్చు. అంటే ఇప్పుడు -2as ఉంది కదా, అది అవతలకి వెళ్తే అంటే u² ఈజ్ ఈక్వల్స్ టు ప్లస్ 2gs అంటే ఏ బదులు g తీసుకున్నాను. గమనించండి, ఏ బదులు g తీసుకున్నాను. ఓకే, ఇక్కడ వర్టికల్ మోషన్లో మనకి డైరెక్షన్ ఆఫ్ u అండ్ g అనేది అపోజిట్ నేచర్లో ఉంటుంది కాబట్టి అప్పుడు ఇక్కడ v0 అవుతుంది, u0 అవ్వదు. ఇది మాత్రం చాలా మైండ్లో పెట్టుకోండి. ఓకే, అయితే ఇక్కడ మనకి ఏమొచ్చిందంటే మనకేం కావాలి, డిస్టెన్స్ కావాలి కాబట్టి s ఈజ్ ఈక్వల్స్ టు s అక్కడే ఉంచుకున్నాను u²/2g. సో మనకి g వాల్యూ అయితే మనకు తెలుసు, g వాల్యూ 10 అని వేసుకుందాం. ఓకే, మనకి u వాల్యూ ఎంత ఇది మనం తెలుసుకోవాలి, ఖచ్చితంగా u వాల్యూ మనం తెలుసుకోవాలి. u వాల్యూ తెలుసుకోవాలి అంటే ఈ ఫార్ములా అంటే రేంజ్ ఆఫ్ ఫార్ములా వేసుకుంటున్నాం. r ఈజ్ ఈక్వల్స్ టు u² sin 2θ/g. ఓకే, సో r అనేది మనకి 80 కాబట్టి నేను 80 వేసుకున్నాను ఈజ్ ఈక్వల్స్ టు u². θ అనేది మనకి 45 degrees ఉంటుంది కాబట్టి 45 × 2 times ఎంత 90. sin 90 ఎంత మనకి 1 అవుతుంది కాబట్టి 1 × u²/g. గమనించండి, ఇప్పుడు g వాల్యూలో మనం ఏం వేసుకోవచ్చు, g వచ్చేసి మనకి 10 వేసుకోండి. ఓకే, సో 10 వేసుకుంటున్నా, అప్పుడు ఏమవుతుందంటే u² ఈజ్ ఈక్వల్స్ టు 80/10 వచ్చింది మనకి, అంటే ఎంత మనకి 800 వేసుకోవచ్చు u²లో మనం. ఓకే,
సో ఇదే వాల్యూ మనం అక్కడ వేసుకోండి, మనకి సమ్ అయిపోతుంది, చాలా సింపుల్. సో ఎస్ ఈజ్ ఈక్వల్స్ టు యూ స్క్వేర్ మనం కనుక్కున్నాము, ఇది దీంట్లో వేసుకోండి, ఎంత 800 2G 2 × 10. ఓకే, సో 2 క్యాన్సిల్ చేస్తే మనకి ఎంత వస్తుంది, 4 వచ్చింది, ఒక్క 0 తీసేసేయండి, ఆన్సర్ ఎంత మనకి 40 అయితే వచ్చింది. సో 40 ఈజ్ అవర్ ఆన్సర్. సో నెక్స్ట్ టైం ఎగ్జామ్లో మనం సమ్ చేయకుండా ఎలాగంటే ఇక్కడ 80 ఉంటే ఇక్కడ 40 వచ్చింది, గమనించండి, 80 ఉంటే ఇక్కడ 40 వచ్చింది. రేపొద్దున మేబీ ఛాన్స్ ఉండొచ్చు, ఎగ్జాక్ట్ అని చెప్పలేము, 60 ఉంది అనుకుందాము, 30 ఉండొచ్చు, 90 ఉంటే 45 ఉండొచ్చు. ఓకే, సో మీరు సమ్స్ ట్రై చేయండి. సో అది నిజమా కాదా మరి మీరు కామెంట్స్లో మెన్షన్ చేయండి స్టూడెంట్స్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 7th క్వశ్చన్ చూద్దాం. చూడండి, ఇది May 2023 వచ్చింది. ద వెలాసిటీ ఆఫ్ ఏ పార్టికల్ హ్యావింగ్ ఏ మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ 10 meters per second in the direction of 60 with పాజిటివ్ ఎక్స్ యాక్సిస్ ఈజ్ అని అడుగుతున్నాడు. అంటే గమనించండి, ఇది ఎక్స్ యాక్సిస్, రైట్, ఇది మనకి వై యాక్సిస్ అనుకుందాం, రైట్. మొత్తం అంతా ఎరేజ్ చేద్దాం ఒకసారి, సొల్యూషన్ తీసుకోండి నీట్గా. ఓకే, ఎక్స్ యాక్సిస్ ఎంత మనకి, ఇది ఎక్స్, ఇది వై యాక్సిస్. ఓకే, గమనించండి. ఓకే, మనకి ఇట్లా వెళ్తుంది అనుకుందాం, ఎంత 10 meters per second. ఓకే, సో యాంగిల్ ఎంత అంట 60 ఇచ్చాడు. సో ఇది మనకి వెలాసిటీ v ఈజ్ ఈక్వల్స్ టు, మన ఫార్ములా ఏం తీసుకోవాలి అంటే గమనించాము, మనం v ఈజ్ ఈక్వల్స్ టు v ఎక్స్ యాక్సిస్ వైజ్గా i అండ్ వై యాక్సిస్ వైగా మనం j తీసుకుంటున్నాము. ఓకే, ఇది మన ఫార్ములా. ఓకే, సో జనరల్గా మనము ఈ కాంపోనెంట్స్ చూసుకుంటే మనకి ఎక్స్ కాంపోనెంట్స్ చూసుకుంటే v cos theta i వస్తుంది, అదే వై కాంపోనెంట్స్ చూసుకుంటే v sin theta j, మనకి ఫార్ములాస్ ఆల్రెడీ ఉంది కదా. అయితే ఇక్కడ చూసుకుంటే ఇప్పుడు vx మనం ఏం వేసుకోవచ్చు అంటే గమనించండి, ఇక్కడ మనకి v అంటే 10, ఎందుకంటే వెలాసిటీ ఎంత వచ్చింది మనకి 10 వచ్చింది కాబట్టి 10 వేసుకోండి. నెక్స్ట్ కాస్ వేసుకున్నాం, తీటా ఎంత ఇచ్చాడు 60 ఇచ్చాడు కాబట్టి నేను 60 వేసుకున్నాను, ఐ వేసుకున్నా. అదేవిధంగా వి ఎంత 10 ఇచ్చాడు, నేను 10 వేసుకున్నాను, సైన్ తీటా బదులు ఏంటి 60 వేసుకోవాలి, 60 అండ్ జే వేసుకున్నాను. సో క్లియర్గా మీకు అర్థం అనుకుంటాను స్టూడెంట్స్. అయితే cos 60 వాల్యూ ఎంత, cos 60 వచ్చేసి మనకి 1/2. ఓకే, cos 60 1/2 i ప్లస్ 10, sin 60 ఎంత √3/2 j. ఓకే, సో ఇక్కడ మనం క్యాన్సిలేషన్ చేసుకుంటే 2 × 5 అంటే 5 × i 5i వచ్చింది, ప్లస్ చూడండి మనం క్యాన్సిలేషన్ 5 వచ్చింది క్యాన్సిలేషన్ చేస్తే. ఓకే, 5√3j వచ్చింది, ఇదే మన v వాల్యూ. సో ఇది ఎక్కడ ఉంది, సో గమనించండి, 5i ప్లస్ 5√3j వచ్చేసి మనకి ఆప్షన్ మనకి డీలో ఉంది. సో మీకు ఈ ఆన్సర్ వచ్చింది అనుకున్న స్టూడెంట్స్, ఈ సమ్ మీకు అర్థం అనుకుంటాం క్లియర్గా. మన ఇక్కడ వెలాసిటీ v అండ్ యాంగిలే మనకి మెయిన్ కీ రోల్ ప్లే చేస్తుంది. 8th క్వశ్చన్ చూస్తే, ద డిస్ప్లేస్మెంట్ టైమ్ గ్రాఫ్స్ ఆఫ్ ఎ 2 మూవింగ్ పార్టికల్స్ మేక్ యాంగిల్ 30 degrees and 45 degrees with time axis. The ratio of velocities is, సో మనకి చూడండి ఇక్కడ 30 ఒకటి ఇచ్చాడు, ఇంకోటేమో 45 ఇచ్చాడు, క్లియర్గా గమనించండి. అయితే మనకి tan theta మనం యూజ్ చేసుకుని నేను ఒక వెలాసిటీస్ ఒక రేషియోస్ కనుక్కోవచ్చు. ఓకే, క్లియర్గా గమనించండి. ఓకే, వెలాసిటీ ఒక రేషియోస్ కనుక్కోవచ్చు విత్ tan thetaతో. సో సొల్యూషన్ మనం నీట్గా సమझేద్దాం, చాలా సింపుల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం ఈజీగా. ఓకే, దట్టు. సో వెలాసిటీ, ఫస్ట్ పార్టికల్ వెలాసిటీ వచ్చేసి మనకి పార్టికల్ వెలాసిటీ వచ్చేసి మనకి v1 అంటాము. నెక్స్ట్ సెకండ్ పార్టికల్ వచ్చేసి మనం v2 అనుకుందాం. ఓకే, సో మనకి ఇక్కడ ఏమడిగాడు, ద రేషియోస్ ఆఫ్ ది వెలాసిటీస్ అడిగాడు. రేషియోస్ అంటే ఏంటి, రేషియోస్ అంటే మనం బై చేసుకుంటాం, v1/v2 తీసుకుంటాం. సో మనకి వెలాసిటీస్ ఆఫ్ రేషియోస్ కావాలంటే v1/v2 తీసుకుంటాము. దాంట్లో మనకి v1 అంటే ఏంటంటే tan theta 1. ఓకే, నెక్స్ట్ tan theta/2 తీసుకోవాలి. ఓకే, ఫస్ట్ tan theta 1 మనకి ఏమి ఇచ్చాడు గమనించండి, చూడగా 30 ఇచ్చాడు.
అండ్ tan θ2 ఏమి ఇచ్చాడు 45 ఇచ్చాడు. సో ఆ వాల్యూస్ వేసుకోండి. సో tan 30 నెక్స్ట్ ఇక్కడ tan 45 ఇచ్చాడు. ఓకే, సో tan 30 వాల్యూ ఎంత 1/√3 కాబట్టి మనము 1/√3 వేసుకున్నాం. అండ్ tan 45 ఎంత 1. సో ఇప్పుడు మనకి ఏమవుద్దంటే √3 కిందకు వచ్చేస్తుంది, అంటే మనకి 1/√3 ఇలా వస్తుంది. దాట్స్ ఇట్, ఆన్సర్ అయిపోయింది. అంటే మనకి 1:3 రేషియో 1:√3 రేషియోలో మనకి ఇది ఉంటుంది స్టూడెంట్స్. సో ఆన్సర్ ఎక్కడుందో చెక్ చేద్దాం ఒక నిమిషం. సో √3/2 రాంగ్, 1:1 కాదు రాంగ్, 1:2 రాంగ్. సో D ఈజ్ అవర్ రైట్ ఆన్సర్ స్టూడెంట్స్. ఓకే, చాలా ఈజీగా మీకు అర్థమైంది అనుకుంటాను స్టూడెంట్స్. నెక్స్ట్ 9th క్వశ్చన్ చూద్దాం. 9th క్వశ్చన్ చూస్తే ఇది జూలై 2022కి వచ్చింది. ఏ బాడీ స్టార్ట్స్ ఫ్రమ్ రెస్ట్. గమనించాడు, రెస్ట్ అనగానే u=0 తీసుకోవాలి. సో ఎక్వైర్స్ ఎ వెలాసిటీ ఆఫ్ ఏ 10 m/s ఇన్ 2 seconds. సో వెలాసిటీ వచ్చేసి మనకి 10 m/s తీసుకోండి. 2 seconds అంటే t=2s తీసుకోవాలి. సో వాట్ ఈస్ ద యాక్సలరేషన్ ఆఫ్ ద బాడీ అండ్ ద డిస్టెన్స్ ట్రావెల్డ్. సో ఇలాంటి క్వశ్చన్స్కి మనం ఎలాంటి ఫార్ములా వాడాలి, చాలా సింపుల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను స్టూడెంట్స్. సో ఫస్ట్ u=0 ఎందుకంటే రెస్ట్ స్టార్ట్ కాబట్టి. నెక్స్ట్ v=10 ఇచ్చాడు m/s అంటే 10 m/s. టైమ్ =2 seconds వాడే ఇచ్చాడు. ఓకే, సో మనం ఇలాంటి ఫార్ములాస్ ఇచ్చినప్పుడు ఫస్ట్ మనం ఇనిషియల్ మైనస్ ఫైనల్ కనుక్కుంటే బై టీ వేసుకుని మనకి యాక్సలరేషన్ వచ్చేస్తుంది. సో దాన్ని తీసుకుని మనం ఈ ఫార్ములా వేసుకోవాలి. అంటే s=ut ప్లస్ ఆఫ్ at స్క్వేర్. ఇది మనం ఖచ్చితంగా ఈ డిస్ప్లేస్మెంట్ ఫార్ములా మనం వేసుకోవాలి. సో మనకు ఫస్ట్ మనం ఏం కనుక్కోవాలంటే ఏ వాల్యూ కనుక్కోవాలి. ఏ వాల్యూ ఎలా కనుక్కోవాలి, ఎప్పుడైనా సరే యాక్సలరేషన్ కనుక్కోవాలంటే v - u/t చేసుకోండి. సో v ఎంత, v వచ్చేసి మనకి 10 - 0/tt వచ్చేసి 2. ఓకే, సో మనకి 10 మిగులుతుంది. 10/2 అంటే ఎంత మనకి సింపుల్గా 5 వస్తుంది. సో a=5 m/s² అంటే m/s² వస్తుంది. ఓకే, ఇది మన ఏ వాల్యూ. ఓకే, ఇది దీంట్లో వేసేసుకోండి. ఇప్పుడు u ఎంత, u అంటే మనకి 0 కాబట్టి నేను 0 వేసుకున్నాను. t వచ్చేసి 2 కాబట్టి మనకి 0 × 2 ఎంత మనకి 0 మిగులుతుంది, పక్కన పెట్టేసేయండి. ప్లస్ ఆఫ్ 1/2. ఏ వాల్యూ ఎంత, ఏ వాల్యూ వచ్చేసి 5 ఇంటూ టీ వాల్యూ ఎంత, టీ వాల్యూ వచ్చేసి 2² ఎంత మనకి 4. సో ఇలా 4 వేసుకున్నాను. ఓకే, 5 4s are 20 రైట్. సో 20/2 క్యాన్సిల్ చేస్తే మనకు ఎంత వస్తుంది 10 వస్తుంది, 10 meters. సో ఇది మన ఆన్సర్. సో గమనించండి స్టూడెంట్స్, 10 meters దేంట్లో ఉంది. ఫస్ట్ మనకి వీడు ఏమడిగాడు, వాట్ ఈస్ ద యాక్సలరేషన్. యాక్సలరేషన్ అనగానే మనకి 5 వచ్చింది. 5 ఎక్కడ ఉంది, సో చూడండి 5 ఇదిగోండి, 5 ఇక్కడ ఉంది, 5 ఇక్కడ కూడా ఉంది. ఓకే, 10 meters మనకి ఇక్కడ ఉంది, అంటే ఏ ఈజ్ అవర్ రైట్ ఆన్సర్, మిగతా అవి రాంగ్ ఆన్సర్స్. ఓకే స్టూడెంట్స్, ఐ హోప్ మీకు క్లియర్ అర్థమైంది. ఇప్పుడు రెస్ట్ 0 తీసుకోండి, మనకి ఇక్కడ 10 కాదు 20 తీసుకోండి. ఓకే, 20 తీసుకుని సేమ్ ఇదే సెకండ్స్ అయితే ఎంత వస్తుంది ఆన్సర్ కింద నాకు కామెంట్స్లో మెన్షన్ చేయండి స్టూడెంట్స్. ఓకే, నెక్స్ట్ 10th క్వశ్చన్ చూద్దాం. లాస్ట్ క్వశ్చన్ చూస్తే ఇది జూలై 2022కి వచ్చింది. ఏ మ్యాన్ వాకింగ్ అలాంగ్ ఏ స్ట్రైట్ లైన్, స్ట్రైట్గా వెళ్తున్నాడు, స్పీడ్ ఎంత అంటే 6 km/h, ఎన్కౌంటరింగ్ ద రెయిన్ఫాల్ వర్టికల్గా వస్తుంది, వర్టికల్ డౌన్ విత్ ఏ velocity 6√3 km/h. At what angle man should hold his umbrella? So hold his umbrella so that he can protect himself from the rain. Option A 30 with respect to the ground, 30 with respect to vertical, 45 with respect to the ground, 60 with respect to the vertical అని ఇచ్చాడు. సో ఇక్కడ సింపుల్ ట్రిక్ ఆలోచిద్దాము. మనకి వర్షం అనేది వర్టికల్గా డౌన్వర్డ్ అన్నప్పుడు సో మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి అంటే మనం వర్టికల్గానే పట్టుకోవాలి. కాబట్టి విత్ రెస్పెక్ట్ టు వర్టికల్ ఇది కానీ ఆన్సర్ ఉండొచ్చు. ఐ హోప్ మీకు క్లియర్ అర్థమవుతున్నాను. విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్ ఎలా ఉంటుంది, ఉండదు కదా. ప్రొటెక్ట్ హిమ్సెల్ఫ్ అంటే అడ్డుగా పట్టాలి, కాబట్టి ఇది
ఇది దగ్గర మన ఆన్సర్ ఉంటుంది. సో ఇలాంటి సమస్యకు మనం ఏం చేయాలంటే చాలా సింపుల్. ఫస్ట్ tan theta, వెలాసిటీ ఆఫ్ మ్యాన్ ఎంత, వెలాసిటీ ఆఫ్ ఏ మ్యాన్. నెక్స్ట్ వెలాసిటీ ఆఫ్ ఏ రెయిన్ ఎంత, రెయిన్. ఇది కాన్సెప్ట్ ఓరియంటెడ్. ఓకే, సో లాజిక్ సమ్ చేయకుండా కూడా మనం చేసుకోవచ్చు, ఎందుకంటే విత్ రెస్పెక్ట్ టు ద వర్టికల్ ఇలా అని చెప్పేసి మనం తీసుకుని నీట్గా మనం ఆన్సర్ని చేయొచ్చు. ఓకే, క్వశ్చన్ క్లియర్గా గమనిస్తే ఆన్సర్ అనేది సమ్ చేయకుండా వచ్చేస్తుంది ఈ టైప్లో. సో వి మ్యాన్ ఎంత ఉంది, 6 ఉంది కాబట్టి 6 వేసుకున్నాను. అదే వి రెయిన్ ఎంత ఉంది, 6√3 ఉంది కాబట్టి 6√3. సో ఈ 6 క్యాన్సిల్ అయిపోయింది. ఎంత మిగిలింది మనకి, 1/√3. tan θలో 1/√3 ఎప్పుడు వస్తుంది మనకి, 30లో వస్తుంది. సో దిస్ ఈజ్ అవర్ రైట్ ఆన్సర్. 30 విత్ రెస్పెక్ట్ టు ద వర్టికల్. ఓకే, సో 60 కాదు. సో ఇది రాంగ్, ఇది రాంగ్, ఇది రాంగ్. సో ఆప్షన్ బి ఈజ్ అవర్ రైట్ ఆన్సర్ స్టూడెంట్స్. ఓకే, మరి మీకు చాలా ఈజీగా కాన్సెప్ట్స్ చెప్తూ ఫార్ములాస్ చెప్తూ సో నీట్గా ఎవ్రీథింగ్ నేను డీటెయిల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. నచ్చింది అనుకుంటున్నాను. సో ఫిజిక్స్ క్లాసెస్ కానీ, కెమిస్ట్రీ క్లాసెస్ కానీ, ఫార్ములాస్, మ్యాథ్స్ క్లాసెస్ కానీ, కాన్సెప్ట్, ఫార్ములాస్, ట్రిక్స్ అండ్ ప్రీవియస్ క్వశ్చన్స్ ఇలాంటి ఎన్నో వీడియోస్ మేము చెప్పాము. కింద డిస్క్రిప్షన్ లింక్ ఇచ్చిన స్టూడెంట్స్ క్లిక్ చేసి చూడండి. మరి మీ ఫ్రెండ్స్ కూడా ఈ వీడియో షేర్ చేయండి. బాయ్.